హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఈజ్ యాస్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి 100 వెజ్ మంచూరియా ఈటింగ్ ఛాలెంజ్. వావ్, ఈ రోజు అయితే 100 వెజ్ మంచూరియా ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేను, ఇంతగానో మనం తింటామా చిన్న? తింటామా? ఏమో గైస్, చూద్దాం తింటామో లేదో. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం లేట్ చేయడం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు. ఈ వెజ్ మంచూరియా మొత్తం ఎవరైతే ఫస్ట్ దీన్ని డన్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి క్రేజీ పనిష్మెంట్ పోతుంది. ఈ రోజు అయితే పనిష్మెంట్ అస్సలు మర్చిపోలేరు. ఈమె అయితే లాస్ట్ టైం పనిష్మెంట్ తీసుకొని ఇప్పటికీ కూడా నడవడానికి రావట్లేదు. సిటప్స్ తీసిందిగా 30 సిటప్స్, కాళ్ళు బాగా ఉబ్బిపోయినాయి. ఈ రోజు మన ఛాలెంజ్ కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది. టైమర్ లేదని చెప్పినా, కాకపోతే ఇక్కడ టైమర్ పెట్టినా అని మీకు డౌట్ రావచ్చు. ఈ టైమర్ ఎందుకు పెట్టినా అంటే, ఈ 50 మంచూరియా మనము ఎంత టైంలో తినగలుగుతాము అని మేము తెలుసుకోవడానికి టైమర్ పెట్టినాం. మాక్సిమం ఎంత టైంలో తినగలుగుతాం చిన్న? 2-3 minutes తింటాం. అంతేనా? 2-3 minutes తింటావా? తింటాం. సరే చూద్దాం. మేము 2-3 minutes అని మా చెల్లి అంటుంది. ఆ 2-3 minutes లో తింటామా లేదా అని. ఇప్పుడు ఈ మంచూరియన్ మనం కౌంట్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఎన్ని ఉన్నాయా? నువ్వు చేస్తావా నేను చేయనా? చెయ్యు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన, గుర్తుపెట్టుకో. ఇక్కడ నుంచి ముందు నేను మతి మరపుదాన్ని. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 47 48 49 50. ఓకే, ఉన్నాయి కరెక్ట్. 1 2 3 4 5 6 7 8 45 46 47 48 49 50. డన్ గైస్, 50 ఉన్నాయి. ఈ 50 ఎవరు ఫస్ట్ దీన్ని డన్ చెప్తారో చూద్దాం. ఎవరు పనిష్మెంట్ తీసుకుంటారో చూద్దాం. మనం టైమర్ స్టార్ట్ చేసి మన ఈటింగ్ ఛాలెంజ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే, మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే, 3 2 1 గో స్టార్ట్. ఆగు, టైమర్ స్టార్ట్ చేయని. ఎందుకంత ఆతృత? స్టార్ట్ చేసిన గైస్, స్టార్ట్ అయింది. డన్. బా, ఇంకా 5 ఉన్నాయి. తింటే అయిపోతుంది. అమ్మయ్య, విన్ అయిపోయినా. టైమర్ కూడా ఆఫ్ చేసిన. టైమర్ ఎంత అయిందో చూద్దాం. 3 minutes 17 seconds. 3 minutes 17 seconds. నిజమే? అవునా?
మా చెల్లి అన్నది 2-3 మినిట్స్లో తినేస్తామని 3 మినిట్స్ కరెక్ట్ 3 మినిట్స్ పట్టింది. చిన్న ఇంకా 5 ఉన్నది తింటే అయిపోతుంది. నేను తినేసాను కదా, నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత 3 మినిట్స్లో తింటామని. నేను మాక్సిమం 5 to 6 మినిట్స్ పడుతుందేమో అనుకున్నా. 5 to 6 minutes నిజంగా చిన్న అంతే అనుకున్నా. అందుకే నువ్వు 3 మినిట్స్ అనేసరికి అన్నా. నిజంగా ఎంత బాగుంది టేస్ట్. కాకపోతే కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపించింది. అవును కదా, ఉప్పు ఎక్కువైంది. అది ఎక్కువ అవడం వల్ల మింగడానికి కూడా రాలేదు సరిగ్గా, గొంతు పట్టేసుకుంటుంది. కానీ టేస్ట్ మాత్రం పోయింది కదా. అవును చాలా బాగుంది. నేను విన్నాయినా గాయస్ ఈరోజు, మర్చిపోయిన విన్నవడం గురించి. నేను విన్నాయినా. మళ్ళీ మా చెల్లెకి పనిష్మెంట్ ఇద్దాం. ఒక్కదానికేనా? లాస్ట్ వేళ కూడా నేను విన్నాను. మొన్న ఒకసారి ఈ రోజు కూడా విన్నాను కదా, 2 సార్లు కదా. ఇంకా ఇప్పటి నుంచి నేనే విన్నా అవుతా చూడు. సరే చూద్దాం. సో గైస్ 3 మినిట్స్ లో మన 100 మంచూరియా కంప్లీట్ చేసేసినాము. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇది. నేనే గెలుస్తాను అనుకున్నా చిట్టి నిజంగా. అవునా అనుకున్నా, కానీ నేను విన్నాను కదా. 3 మినిట్స్ లో మనం మంచిగా తింటామని అసలు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ తినేసాం. సో నేను విన్నాను కాబట్టి మా చెల్లికి పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఇది క్లియర్ చేసి మళ్ళీ పనిష్మెంట్ కలుద్దాం, ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, నేనైతే ఈ ఛాలెంజ్ లో విన్ అయినా కాబట్టి మా చెల్లికి అయితే పనిష్మెంట్ ఇచ్చేద్దాం. ఫుల్ క్రేజీ పనిష్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు మా చెల్లి. తీసుకుంటుంది. అసలు పనిష్మెంట్ ఏంటంటే ఆనియన్ మీద పెప్పర్ పౌడర్ చల్లేసి తనకి ఇది ఇవ్వబోతున్నాం. ఎట్లుంటది తెలుసా? అబ్బా బా బా. తీసేద్దాం మరి, ఇంకా ఇచ్చేయి. ఇంకేంది, ఇచ్చేద్దాం. ఆనియన్స్, పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. కమ్ముంది. ఓకే, ఇదిగోండి నిమ్మకాయ కాదు, ఉల్లిగడ్డ. నిమ్మకాయ. ఓకే, ఈ ఉల్లిగడ్డ మీద చల్లేసిన తిను. ఉన్నదిలే దీని మీద ఇంకా నిమ్మకాయ వచ్చినట్టు పిండుకుందామని చెప్తుంది నోట్లో. బాగుంటది, ఇంకా నిమ్మకాయ పెట్టుకుంటే ఇంకా బాగుంటది. తిను. వద్దు వద్దు. 3 తినాలా, 1 కాదు 2 కాదు. బాగా ఫుల్ మంటుంది మొత్తం ఒకేసారి నోట్లో పెట్టుకో, అయితే మంట అనిపించదు. నోరు పట్టద్దు. ఎందుకు పట్టదు? చిన్న నోరు అనేది ఏమన్నా. అరే నేను పెట్టిస్తా కదా, నీకెందుకంత ఆగం? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏమైంది, పొగొస్తుందా? రెండు బాగా చుట్టి సరే పట్టు. దులిపేసిన అప్పుడే. నాకే పనిష్మెంట్లు ఇస్తావా? తిను. డూ ఫాస్ట్. తిను అది కూడా. ఇంకొకటి. బా అమ్మో, అమ్మ గొంతు మంటలు ఎత్తుంది. నీళ్ళు కూడా లేవు. ఎలా ఉంది టేస్ట్? ఫుల్ స్పైస్ ఉంది. ఉల్లిగడ్డ మస్తు మంటుంటుంది కదా, ఇంకా 2 తిన్నా
పెద్ద అమ్మ ఇంత లావు ఇచ్చింది, అమ్మ ఇంత లావు ఇచ్చింది. నాకు ఎన్ని పనిష్మెంట్లు ఇచ్చింది గైస్, రివెంజ్ పనిష్మెంట్లు. బెండకాయ జ్యూస్ ఇచ్చింది, మొన్నటి వరకు ఏమేమో ఇచ్చింది. ఇప్పుడు 2 వీడియోలలో నేను విన్ అయినా. ఒక దాంట్లో సిటప్స్ ఇచ్చింది 30 సిటప్స్. అది మాత్రం రివెంజ్ పనిష్మెంట్ ఇస్తా నేను ఖచ్చితంగా 50. చూడు నాకు తెలియదు అన్ని, నేను మాత్రం 50 అసలు తీసుకోండి. 30 అంటే తీసుకుంటా కానీ 50. సో ఫ్రెండ్స్, మా చెల్లి అయితే పనిష్మెంట్ కంప్లీట్ చేసేసింది కాబట్టి మనం ఇప్పుడు కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కామెంట్స్ రీడ్ చేసేద్దాం. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శిరీష. త్రివేణి వ్లాగ్ జర్నీ యూట్యూబ్ ఛానల్ కి నాకు తెలిసిన వాళ్ళ ఫోన్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసిన మొత్తం 14 మెంబర్స్ ఫోన్ లో సబ్స్క్రైబ్ చేసా. అయ్యయ్యో, ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలే కామెంట్. అమ్మో, నిజంగా అక్క థ్యాంక్ యూ సో మచ్. సపోర్ట్ చేయండి అని అడిగిన, నిన్న లాస్ట్ వీడియోలో అడిగిన, మనకి సబ్స్క్రైబర్లు పెరగట్లేదు అనేసరికి ఒక కామెంట్ వచ్చేసింది 14 మెంబర్స్ అంట. నిజంగా అక్క నువ్వు క్రేజీ అసలు. సెకండ్ కామెంట్ వచ్చేసి పి శ్రవంతి. రివెంజ్ పనిష్మెంట్ అసలు ఇదే దేనికి తెలుసా, మొన్న మా చెల్లి సిటప్స్ తీసింది కదా, దానికి రివెంజ్ పనిష్మెంట్ అంట. నేను కూడా ఇస్తా నెక్స్ట్ పనిష్మెంట్ అదే. అమ్మో యమ్మి కాళ్ళ నొప్పులు 2-3 డేస్ అవుతుంది ఇప్పటికే, నడవడానికి కూడా రావట్లేదు ఆమెకి. నాకు అవన్నీ సంబంధం లేదు, నా పరిస్థితి నీకు రావాలా. అమ్మో కుళ్ళు మొక్కంది. మరి ఎందుకు 30 ఇచ్చింది గైస్, నాకు 20 కూడా 30 ఇచ్చింది. నాకు 50 అంటే నేను చచ్చిపోతే కదా. వారం రోజులు నేను లేవ్వను గైస్, వారం రోజులు వీడియోలు రావు. మరి ముందే చెప్తున్నా. ఎందుకు రావు, కూసు కూడా ఎత్తావు. కూస పెడతా 3 రోజులు నిన్ను. ఓకే. థర్డ్ కామెంట్ వచ్చేసి శ్వేత. పనిష్మెంట్ దగ్గర వెనకాల ఎలుక వచ్చింది, బుడ్డిది. ఎలుక వచ్చిందంట, మేము కూడా అంత గమనించలేదు అసలు. మొన్న మా చెల్లి సిటప్స్ తీసేటప్పుడు ఎలుక వచ్చిందంట. ఎక్క పర్టికులర్ గా దాన్నే చూసింది. నిజంగా అమ్ము ఎలుక వచ్చిందంట. చిన్న నేను మీరు చెప్పాను ఈ కామెంట్ చూడగానే నేను కూడా వీడియో చూసిన తెలుసా. ఎలుక కాదు అది, ఎలక. సో గైస్, ఈ రోజు అయితే పనిష్మెంట్ క్రేజీ వచ్చింది. కామెంట్స్ కూడా చాలా అంటే చాలా ఫన్నీగా ఉన్నాయి ఈరోజు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, మీరే చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఇప్పుడు లేవలేదు, ఇంకొకళ్ళు వచ్చి హెల్ప్ చేయాలి. చుట్టే రా కాళ్ళు లేపు అంటది. అవ్వకు, నవ్వుతా నేను కొడుతా బెస్ట్ ఫెల్లో. నవ్వుతా రోజు రోజున కలిసి అమ్మి రోజు నవ్విస్తు. రోజు కుంటిది అయిపోయింది, కుంటి వాడకం. కూర్చుంటే లైఫ్ వస్తారు. ఎందుకు ఈవెన్ బెడ్షీట్స్ కూడా వేసుకొని రావట్లేదు గైస్. చెట్టే బెడ్షీట్లు అయితే రాంటది రైట్. ఇంకో విషయం చెప్పాలి, నిన్న రీతి ఎలిమినేట్ అయిందని ఏడ్చింది గైస్. నేను వీడియో కూడా తీసిన, మళ్ళీ డిలీట్ చేసేదాకా ఊరుకోలేదు. రీతు అంటే పానం చచ్చిపోతుంది, మళ్ళీ అది నవ్వి తెచ్చి దీని అమ్మ ఎట్లా నవ్వుతుంది అంటది. ఇటుకోలేపుతుంది అమ్మ, వద్దు పోతున్నాను.